హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్లా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో మేము మా ఇంట్లో శివరాత్రి ఏ విధంగా జరుపుకున్నాము, ఈరోజు విశేషం ఏంటి, ఈరోజు పూజను జరుపుకోవడం వల్ల వచ్చే పుణ్యఫలం ఏంటని మీకు కంప్లీట్గా వివరిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ లేవగానే మనం పండగ రోజు ఫస్ట్ చేసుకోవాల్సిన పని దేవుడికి నైవేద్యంగా ఉంచుకోవడానికి శనగలు అలాగే పచ్చి పెసరపప్పు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ క్లీన్ చేసి పెడుతున్నాను. పూజ జరిపేటప్పుడు హడావిడిగా ఉంటుందని వాటిని అయితే నేను తీసి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ అరటి పండ్లు అయితే పైన కొద్దిగా బ్లాక్గా అయిపోయినాయి. నేను నైట్ కవర్ తీసి ఉంచుదాం అనుకున్నాను, కానీ పండ్లో పడి వాటిని నేను చూసుకోలేదు. ఇవైతే కొద్దిగా చెమ్ము వచ్చేసేసి ఇవైతే కొద్దిగా బ్లాక్ అయిపోయినాయి, ఇలా తడి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోకూడదు. గ్లూకోజ్ లెవెల్స్ అనేది అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి ద్రాక్షరసం కోసం నేనైతే ద్రాక్షలు అయితే తెప్పించాను ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక్కడైతే నేను బిల్వపత్రి, మా ఇంటికి నియర్ ఉంది చెట్టు, అయితే మా అబ్బాయి అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇందులో డస్ట్ అంతా క్లీన్ చేసి నేనైతే యూజ్ చేశాను. తర్వాత నార్మల్గా రొటీన్గా చేసుకునే వరకు మనము గడపకి పసుపు పెట్టి పూజ చేసుకున్న తర్వాత నేనైతే రొటీన్గా ఈ విధంగా అష్టదళ పద్మం తులసికోట ముందు వేసుకొని తర్వాత ఇంటి ముందు అయితే కల్లాపి చల్లి ఈ విధంగా 11 డాట్స్తో రంగోలీ అయితే వేసాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా పండగలు పర్వదినాలు ఉన్నప్పుడు ఈ విధంగా మనము ముగ్గులు వేసుకోవడం ద్వారా ఇంట్లో కలనే చేంజ్ అవుతుంది. ఎంతో ఏదో తెలియని సంతోషం అనిపిస్తుంది. నేనైతే ఈ విధంగా కల్లాపి చల్లి వేస్తాను. ఆవు పేడను గోశాలలో తెప్పించి వేస్తాను ఫ్రెండ్స్. ఈ రంగోలికి అనేది నేను రౌండ్ ఆఫ్గా నేను బార్డర్స్ అనేది వేస్తాను. రంగవల్లి కంటే సరస్వతీదేవి అనుగ్రహం మన ఇంట్లోకి కలగాలంటే కంపల్సరీ మనం అవుటర్ లైన్ అనేది వేసుకొని ముగ్గు వేయాలని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్. అయితే ఈ ముగ్గు ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి. ఈరోజు అయితే శివరాత్రి విశేషం ఏంటంటే ఫ్రెండ్స్, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ సమయంలో వచ్చిన శివరాత్రి ఫ్రెండ్స్. ఇది కుంభమేళ చివరి రోజులో వచ్చిన శివరాత్రి ఇదైతే. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. నెక్స్ట్ అయితే ఇంకా వర్క్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను షుగర్ అన్నిట్లోనూ తక్కువగా యూజ్ చేస్తాను. ఈరోజు మనమైతే ఖర్జూరాన్ని ఉపయోగించి మనము ఫుడ్ తీసుకున్నట్లయితే నీరసం అనేది రాదు ఫ్రెండ్స్. బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంట్లో మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హై క్యాలరీ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎనర్జెటిక్గా ఉండాలంటే ఖర్జూరం పండ్లు ఉపవాస దీక్షలు ఉన్నప్పుడు కంపల్సరీగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నేనైతే వాటిని పేపర్ నుంచి తీసి బాక్స్లో వేసి పెట్టేశాను. ఖర్జూరము ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకుంటే హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడైతే నేను పిల్లలకైతే ఆకలేస్తుంది అన్నట్లు రాత్రి అయితే నేను పూహ చేసి పెట్టాను ఆ పిల్లల కోసమని. నెక్స్ట్ మార్నింగ్ అయితే ఈరోజు రైస్ వండడం లేదు ఫ్రెండ్స్. ఈరోజు దేవుడికి అభిషేకం ఉంది కాబట్టి ఆ అబ్బాయికి అయితే నేను రాగి మాల్ట్ పెట్టేశాను. రాగులలో కూడా మోర్ కాల్షియం అలాగే ఫైబర్ ఉంటుంది, అలాగే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది ఈ రాగి మాల్ట్ తీసుకోవడం ద్వారా. నెక్స్ట్ అయితే ఇందులో రాగి మాల్ట్లో మిల్క్ యాడ్ చేయడానికి ఇక్కడైతే మిల్క్ అనేది కాచి నెక్స్ట్ అయితే పాపకైతే కాఫీ కలిపేశాను. రొటీన్గా ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే దేవుడి గది దగ్గరికి వెళ్ళి దేవుడి మొత్తం శుభ్రం చేసుకొని అభిషేకం కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, అదేంటంటే మకర రాశిలో ఉండే కుంభమేళ ఇప్పుడు ఎండ్ అయిపోయే రోజు శివరాత్రి అయిన మరుసటి రోజు. ఈ సమయంలో మనము శివుడికి రుద్రాభిషేకం కనుక చేసినట్లయితే ఈరోజు రాత్రి అన్ని గ్రహాలు నవగ్రహాలన్నీ ఒకటే లైన్లో వస్తాయంట ఫ్రెండ్స్. ఈ పుణ్యఫలం 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందంట. మళ్ళీ మనం జీవించి ఉంటామో లేదో తెలియదు. పరిపూర్ణ కుంభమేళ వచ్చిన టైంకి మళ్ళీ మనం దేవుడికి అభిషేకం చేసుకుంటామో లేదో తెలియదు. ఇంకా ఎలా అంటే దేవుడు ఆత్మలింగం అనేది ఈరోజు యాక్టివేట్ అవుతుందంట. దేవతలకు దానవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు అమృతం చుక్కలు భూమిపై పడిన గడియలంట ఫ్రెండ్స్. ఇవైతే ప్రయాగ్రాజ్లో అయితే పరిపూర్ణ కుంభమేళ అయితే ఇప్పుడైతే జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పరమేశ్వరునికి ఎందుకు రుద్రాభిషేకం చేయాలి అంటే కొన్ని విషయాలు చెప్తాను ఫ్రెండ్స్. పరమశివుడు అభిషేక ప్రియుడు ఫ్రెండ్స్. అమ్మవారు అయితే స్తోత్ర ప్రియురాలు. అంటే ఏదైనా సరే మనం అమ్మవారిని కొలిచేటప్పుడు స్తోత్రాలు చదివితే అమ్మవారు మనకి వెంటనే అనుగ్రహం కలిగిస్తారంట. అదే శివుడికి అయితే కనుక అభిషేకం చేస్తే కనుక శివుడికి చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్. వినాయకుడికి అయితే ఏదైనా నైవేద్యం చేసి పెడితే వినాయక స్వామి అయితే నైవేద్య ప్రియుడంట.
విష్ణుమూర్తి అయితే అలంకార ప్రియుడంట ఫ్రెండ్స్. అందుకే ఈ విధంగా మనమైతే పూజలు అయితే జరుపుకోవాలని పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. పూజ గది మొత్తం శుభ్రం చేసిన తర్వాత నేనైతే అభిషేకం కోసం ద్రాక్ష రసాన్ని అయితే తీశాను ఫ్రెండ్స్. నా దగ్గర అవైలబుల్ ఉన్నటువన్నీ నేను అభిషేకం కోసం అయితే రెడీ చేశాను. అయితే ఏ అభిషేకం చేయడం వల్ల ఏ ఉపయోగాలు, ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయి అనేది మీకు చెప్తాను. నీటితో అభిషేకం చేస్తే గనక 10 దోషాలు నివారణ అవుతాయి ఫ్రెండ్స్. పాలతో అభిషేకం చేస్తే గనక 100 దోషాలు నివారణ అవుతాయంట ఫ్రెండ్స్. పెరుగుతో అభిషేకం చేస్తే 1000 దోషాలు నివారణ అవుతాయంట. నెయ్యితో కనుక అభిషేకం చేస్తే 3000 దోషాలు నివారణ అవుతాయంట ఫ్రెండ్స్. తేనెతో కనుక అభిషేకిస్తే 5000 దోషాలు నివారణ అవుతాయంట ఫ్రెండ్స్. పంచదారతో అయితే 8000 దోషాలు, మామిడి పండ్ల రసంతో అయితే 10,000 దోషాలు, నారీకేలోదకంతో అయితే 30,000 దోషాలు, అదే ద్రాక్షరసంతో చేస్తే కనుక 10 కోట్ల దోషాలు అయితే నివారణ అవుతాయంట. తెలిసి తెలియకుండా మనమైతే డైలీ రొటీన్గా ఏదో ఒక చిన్న తప్పులు అనేది చేస్తూ ఉంటాము. నడిచే దారిలో చిన్న కీటకాలను చంపడం, లేదంటే మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఎక్కడైనా గంజి పారపోసినప్పుడు చీమలు చనిపోవడం, ఏదో ఒక రూపంలో మనమైతే దోషాలు అనేది కంపల్సరీ చేస్తాము. అలాంటి దోషాల నివారణ జరుపుకోవడానికి ఇలా చేసుకోవడం వల్ల మనకైతే చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. బిల్వపత్రిని అయితే నేను తెప్పించానని చెప్పాను కదా ఫ్రెండ్స్. 3 ఆకులు ఉన్నవి, పుచ్చిపోయినవి అన్నీ డస్ట్ క్లీన్ చేసిన తర్వాత నేను అన్నీ డివైడ్ చేసి మంచివన్నీ తీసుంచి దేవుడికైతే అన్ని అలంకారం చేశాను ఫ్రెండ్స్. మిగిలినవి అయితే నేను ఇక్కడ శివయ్యకి అభిషేకం కోసం అయితే ఉపయోగించాను. బిల్వపత్రిలో త్రిమూర్తులు ఉంటారు ఫ్రెండ్స్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతిరూపమే బిల్వపత్రి అంటారు. అన్ని పూలు ఒకరోజు పూజించిన తర్వాత రెండో రోజు పూజకైతే పనికిరాదు. కానీ బిల్వపత్రిని మాత్రం 30 రోజులు, ఒక పున్నమి గడియ, ఒక అమావాస్య గడియ ముగిసే వరకు మనమైతే వాటిని నీటిలో క్లీన్ చేసి అయితే ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక బిల్వపత్రికి మాత్రమే ఆ మహాశక్తి అనేది అయితే ఉంది. ఇప్పుడైతే పాలతో, తేనెతో, నెయ్యితో, ద్రాక్షరసంతో, పంచదారతో, అరటి పండ్లతో 1 by 1 అయితే మేమైతే శివలింగానికి అయితే అభిషేకం అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్. దేవతలకు దానవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు అమృత చుక్కలు భూమిపై పడిన చోట్లయితే ఉజ్జయిని, ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ ఫ్రెండ్స్. ఈ విధంగా అక్కడే ఎందుకు వేరే నదుల దగ్గర మనం స్నానం చేయకూడదు అంటే, హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజు సమయం. దీని ప్రకారం దేవతలు దానవులు 12 ఏళ్ల పాటు యుద్ధం జరిపించారు. అంటే వాళ్ళకు 12 రోజులు అయితే మనకి 144 సంవత్సరాలంట ఫ్రెండ్స్. ఈ మహాకుంభమేళ నిర్వహిస్తారు. అందుకనే త్రివేణి సంగమంలోనే ఈ ఆత్మలింగం యాక్టివేట్ అనేది అవుతుందంట. ఇక్కడ గంగా నది, యమునా నది, సరస్వతి నది, త్రివేణి సంగమం, 3 నదులు సంగమం కాబట్టి ఇక్కడైతే ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళను జరిపిస్తారు. ప్రతి కుంభమేళ, సాధారణ కుంభమేళ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్. అర్ధ కుంభమేళ అయితే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. హరిద్వార్, ప్రయాగ్రాజ్లో వీటిని జరుపుతారు. కానీ మహాకుంభమేళ మాత్రం ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ మాత్రం త్రివేణి సంగమంలోనే జరుపుతారు. ఈ త్రివేణి సంగమానికి ఇంకొక పేరు అలహాబాద్ అంటారు, అలాగే ప్రయాగ్రాజ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఒకసారి ఈ ఉజ్జయిని, ప్రయాగ్రాజ్లలో, హరిద్వార్, నాసిక్లలో కూడా మనము పుణ్యస్నానాలు ఆచరించినట్లయితే మనకు మోక్షం అనేది లభిస్తుందంట. ఈ ఆత్మలింగం యాక్టివేట్ అయ్యే రోజు అన్ని గ్రహాలు ఒకే నక్షత్రంలోకి వచ్చే రోజు కాబట్టి మనము ఈ శివరాత్రి రోజు పూజను జరిపించడం వల్ల మహాపుణ్యఫలం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మేము ఈవినింగ్ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి శివయ్యని అయితే దర్శనం చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ అభిషేకం జరిపినవి ద్రవ్యాలన్నింటినీ మళ్ళీ ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే విగ్రహాల నుంచి అయితే ఇక్కడైతే అభిషేకిస్తున్నాం ఫ్రెండ్స్. అమృతం చుక్కలు నేలపైకి పడ్డ రోజులు కాబట్టి ఈ మంత్ ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళ గడియలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంచిదంట. 12 సంవత్సరాల లోపు ఎవరైనా పితృదోషం ఉన్నవాళ్ళు ఈ మహాకుంభమేళలో అయితే స్నానం ఆచరించి వాళ్ళను స్మరించుకున్నట్లయితే ఆ దోషాలు అయితే తొలగిపోతాయంట ఫ్రెండ్స్. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వంశం వృద్ధి కాని వాళ్ళు, అంటే ఇప్పుడు తండ్రి జన్మించి ఉంటాడు, తండ్రికి ఒక అబ్బాయి జన్మించి ఉంటారు, కానీ తండ్రి చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి కూడా చనిపోతే అప్పుడు ఆ తండ్రికి ఎవరు
అంటే పిండ ప్రదానం చేసేవాళ్ళు, శారదకర్మలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటప్పుడు ఆ పితరులు అనేది ఘోషిస్తూ ఉంటారంట ఫ్రెండ్స్. అలాంటి దోషాలు ఉన్నవాళ్ళు ఈ మహాకుంభమేళలో కనుక స్నానం ఆచరించినట్లయితే ఒక గోత్రంలో ఉన్న వాళ్ళ పితృదోషాలన్నీ తొలగిపోతాయంట. అందులో కొంతమంది పెళ్లి చేసుకోకుండా వంశం వృద్ధి చేయకుండా సన్యాసులై ఉంటారు. అలాంటి దోషాలన్నీ తొలగిపోతాయంట ఫ్రెండ్స్. ఈ కుంభమేళ మళ్ళీ మనకి రావడానికి మళ్ళీ 144 సంవత్సరాలు అయితే పడుతుందంట. అందుకే ఈ మంచి సమయంలో మేమైతే ప్రతి సంవత్సరం అయితే అభిషేకం అయితే జరుపుకుంటాము. కానీ లాస్ట్ టైం నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వీడియో పెట్టాను. అప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్గా అయితే ఇందులో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం జరిపించిన తర్వాత పంచోపచార పూజనైతే చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కదిలించకుండా ఈ ప్లేట్ అలాగే తీసుకొని దేవుడి దగ్గర అయితే ఉంచాము. నైవేద్యం సమర్పించి మంగళహారతి అయితే ఇచ్చాము. మేము నారికేలం ద్రవంతో అభిషేకం చేశాం కదా, దాన్నైతే నేను ఫస్ట్ నారికేలము పగలగొట్టి వాటర్ని తీసి అది అభిషేకం కోసం యూజ్ చేసి తర్వాత నారికేలాన్ని అయితే దేవుడికైతే నైవేద్యంగా సమర్పించాను. మా ఇంట్లో 2 నారికేలాలు అయితే మేము దేవుడికి సమర్పిస్తాం ఫ్రెండ్స్. ఒకటి అభిషేకం కోసం ఉపయోగించాము, ఒకటైతే ఇక్కడ నైవేద్యంగా ఇచ్చాము. ఆ నారికేలంను కూడా మేము దేవుడి ముందు అయితే ఉంచేసాము. ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని ఈరోజు ఉపవాస దీక్షను అయితే కొనసాగించాం ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శించుకొని వచ్చాము. జాగరణ అయితే మేము రాత్రి అంటే ఇంకొక రోజు వచ్చే అంతవరకు ఉండైతే జాగరణ కంప్లీట్ చేసాము. ఇంకా మనకు అవైలబుల్గా ఉంటే అభిషేకం కోసం మామిడి పండ్ల రసం కానివ్వండి, చెరుకు రసం కానివ్వండి, అన్నంతోనే అభిషేకం చేస్తారు, గంధంతో అభిషేకం చేస్తారు, కుంకుమతో అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్. మన దగ్గర అవైలబుల్ ఉన్న వాటితో అలాగే భస్మంతో అభిషేకం చేస్తారు, తేనెతో అభిషేకం చేస్తారు. ఈ విధంగా చాలా రకాలుగా అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం అయితే ఉంటుంది. వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తుండండి. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు ఫ్రెండ్స్. అందరికీ ఆ పరమశివుడి ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.